హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్. ఏ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడైతే కథలోకెళ్ళిపోదాం రండి. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. హా! నువ్వు పెద్ద సూపర్ స్టార్ మరి. ఏదో పెళ్ళాం కొట్టినట్టు ఫేస్ మార్చుకొని పెడితే ఎవరికైనా అర్థమవుతుంది. ఆ మాటకి ఆంష్ ఆశ్చర్యంగా చూస్తూనే స్వీటీని హగ్ చేసుకున్నాడు. ఊహించని ఈ చర్యకి స్వీటీ పాప షాక్ అయితే అప్పటికే ఇదంతా చూసిన ఆర్యన్‌కి కోపం చేతికి పిడికిలి బిగించాడు. ఎందుకో స్వీటీని చూస్తుంటే ఆంష్‌కి ఏదో తెలియని ఆరాధన. పైగా తన బాధని స్వీటీతో పంచుకోవాలనిపించింది. అతని హగ్‌లో ఎటువంటి కోరిక లేదు. అండ్ ప్రేమ కూడా లేదు. స్వీటీ కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. అంతలోనే తేరుకుని వెంటనే ఆంష్‌ని వెనక్కి నెట్టి, "ఏంట్రా నువ్వు ఎక్కువ చేస్తున్నావు" అంటుంది. "ఎక్కువ కాదండి. ఎందుకో మిమ్మల్ని చూస్తుంటే నా బాధ పంచుకోవాలనిపిస్తుంది." "ఏంటి? బాధని పంచుకోవాలని అనిపిస్తుందా? నేనేమన్నా నీ పెళ్ళాన్నా? లేదంటే లవర్‌నా? నీ బాధను నాతో పంచుకోవడానికి. బాధను పంచుకోవాలంటే లవరు, భార్య అవ్వాల్సిన అవసరం లేదు. మంచి ఫ్రెండ్ అయినా చాలు. ఏడ్చావులే. పైకి మెత్తగా ఉన్నావు కానీ, నీలో చాలా సెకలున్నాయి ఏంటిలా? లవా? అని సూటిగా అడిగింది స్వీటీ. దూరం నుంచి చూస్తున్న ఆర్యన్‌కి ఒళ్ళు మండిపోయింది. ముద్దు పెట్టుకున్నందుకే నన్ను ఒక పొకిరిలా చూసింది. వీడు హగ్ చేసుకుంటే ఎందుకు సోది వేస్తుంది? అంటే ఇది వాడికి పడిపోయిందా అనుకోని కోపంగా చూశాడు. లవ్వేంటండి? మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. మరి హగ్ ఎందుకు చేసుకున్నావు అని సూటిగా అడిగింది. ఎందుకో తెలీదు. మిమ్మల్ని చూస్తుంటే ఏదో తెలియని అభిమానం కలుగుతుంది. ఇప్పటివరకు నేను ఇలా ఎవరితో ప్రవర్తించలేదు. మీతోనే ఇలా బిహేవ్ చేశాను. చేసింది తప్పే. ఇంకెప్పుడు ఇలా చేయను. సిన్సియర్‌గా అన్నాడు. అబ్బే! చేయాల్సిన పని చేసి, అభిమానం, ఆరాధన, తొక్క, తోలు ఇలాంటివి కొటేషన్ చెప్పకు. ఇంకోసారి ఇదే రిపీట్ చేశావంటే అర్థమైంది కదా! ఏం చేస్తానో. సారీ అండి అని హర్ష అనగానే, నీ సారీ ఎవరికి కావాలి అంటూ అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చొని, ఎందుకు బాధపడుతున్నావు? బాధ అనేది అందరిది ఉంటుంది. నాకు తెలీదు మరి చెప్పండి. మరి బాధ ఏంటో నీకు విషయం తెలుసా? ఎవరైనా నన్ను హగ్ చేసుకున్నా, ముట్టుకున్నా వాడి పని కానీ ఎందుకో నిన్ను చూస్తే జాలేస్తుంది. ఇంట్లో ప్రాబ్లమా? ఎవరికైనా ప్రాబ్లమొస్తే నాన్న అనేవాడు తోడుగా ఉంటాడు కానీ, ఇక్కడ మా నాన్నే నా ప్రాబ్లమ్. ఆ దేవుడు అందరికీ ఒకేలా ఫ్యామిలీనివ్వడు కదా! నా ప్రాబ్లమ్ చెప్పి మీ మూడ్ పాడు చేయలేను. మీరు ఎంజాయ్ చేయడానికొచ్చారు. ఎంజాయ్ చేయండి. బాయ్ అని అరిషి అక్కడి నుంచి వెళ్ళగానే వీడి చూపుల్లో ఎటువంటి ఫీలింగ్స్ కనిపించడం లేదు. నన్నేదో దేవతని చూసినట్టు చూస్తున్నాడనుకోని ఫోన్ తీసుకొని చూస్తుండగా పెద్ద పెద్ద అడుగులతో ముందుకొచ్చాడు ఆర్యన్. కింద నుంచి పై వరకు ఆర్యన్‌ని చూసి ఏంటి? ఆమె మాట కూడా పూర్తి కాలేదు. వెంటనే స్వీటీ జుబ్బ పట్టుకొని పైకి లేపాడు. ఏయ్! ఏం చేస్తున్నావు? ఎవడు వాడు? ఎవడు వాడేంటి? ఏం మాట్లాడుతున్నావు? అసలు నువ్వేంట్రా చీటికి మాటికి నన్ను మీదకి లాక్కుంటున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? షటప్! ఎవడు వాడు? నిన్ను హగ్ చేసుకున్నాడు? ఎవడు నన్ను హగ్ చేసుకుంటే నీకెందుకు? ఏయ్! చెంప పగులుద్ది అని ఆర్యన్ కళ్ళెర్ర చేసేసరికి స్వీటీ భయంగా చూసింది. ఇంకోసారి నీ దగ్గర ఇలాంటివి చూశానంటే ఏం చేస్తానో నాకే తెలీదు అర్థమైందా? తను నన్ను హగ్ చేసుకుంటే నీకెందుకంత కోపం? ఇలాంటి ఓవర్ క్వెషన్ వేయకు. అయినా టైమ్ కాని టైమ్‌లో నీకు రోడ్ మీద పని అంటే ఆడపిల్లవే కదా! తెలీదా ఎలా ఉండాలో? చూడు ఊరుకుంటున్నాను కదా అని నోరు మూయి. కొట్టానంటే చెంప వాచిద్ది అంటూ స్వీటీ చేతిని పట్టుకొని కార్‌లో పడేశాడు. ఏడుపొక్కటే తక్కువ స్వీటీకి. రేయ్! ఎందుకురా నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? నేనేదో ప్రశాంతంగా కాసేపు బయట తిరుగుదామనొస్తే, నువ్వేంటి ఇలా బాధపడుతున్నావు? నోరు మూయి అని ఆర్యన్ గంభీరంగా అనేసరికి స్వీటీ మౌనంగా ఉంది. సీత కూడా లేకపోయేసరికి స్వీటీకి సీత గుర్తొచ్చి ఏడుస్తూ విండో బయటకి చూస్తుంది. ఆర్యన్ ఏం మాట్లాడలేదు. ఆన్షు స్వీటీని హగ్ చేసుకోవటం ఏమాత్రం తనకు నచ్చలేదు. పదే పదే ఆన్షు హగ్ చేసుకోవటం స్వీటీ అతన్ని ఏమి అనకపోవటం గుర్తొచ్చి కార్ స్పీడ్ పెంచాడు. స్వీటీ ఏడుపు మరింత ఎక్కువయ్యేసరికి కారు రోడ్ మధ్యలో ఆపి, వెంటనే కారు దిగి స్వీటీని బయటికి లాగి, "ఎందుకేడుస్తున్నావు? నీకు కొంచెం కూడా ఏమి అనిపించడం లేదా?" మౌనంగా ఉంటుంది. ముద్దు పెట్టినందుకు ఆ రోజు నన్ను రోడ్ మీద పెద్ద సీన్ క్రియేట్ చేశావు. మరిప్పుడు ఏమైంది ఆ పొగరు బల్పు? వాడిని ఇష్టపడుతున్నావా? అంతే. చాచిపెట్టి ఆర్యన్ చెంపపై ఒక్కటిచ్చింది. అంతే కోపంగా ఆర్యన్ స్వీటీ 2 చెంపలపై కొట్టి, ఏంటే చెట్టంత మగాడిని పట్టుకొని అలా కొట్టేస్తున్నావని స్వీటీని చూశాడు. ఏడుస్తూ ఆర్యన్‌ని చూసింది. ఒక్కసారిగా ఆమెని మీదకి హాక్ చేసుకొని ఆమె ఫేస్‌ని తన గుండెల్లో దాచుకున్నాడు. వదులు నన్ను. ముట్టుకోకు. ఎందుకురా అలా కొట్టేశావు? ఇప్పటికొచ్చి మా అమ్మే నన్ను కొట్టలేదు. అసలు నువ్వెందుకు నన్ను కొట్టావు? పిచ్చిదానిలా కనపడుతున్నానా? అంత గట్టిగా కొట్టేశావు?
కొట్టకి ఏం చేయాలి? ఎవరో నిన్ను హగ్ చేసుకుంటే చూస్తూ చప్పట్లు కొట్టాలా అనుకోని కొట్టడమేంటి? అవసరమైతే చంపేస్తా. ఏం చేస్తావే? రౌడీలా బయట తిరుగుతున్నావు. ఎవడైనా వచ్చి ఏదైనా చేస్తే నీ జీవితం ఏంటి? ఏయ్! ఎవడు నన్ను ఏం చేసేది? ఇక్కడున్న స్వీటీ అందరిలాంటి అమ్మాయి కాదు. ఎవడైనా నా జోలికొచ్చాడంటే ఈ స్వీటీ అంటే ఏంటో చూపిస్తా అని స్వీటీ అనగానే ఆమె చెంపల మీద ఉన్న కన్నీరు తుడిచి చూపిస్తావు, చూపిస్తావు. సరైన వాడు తగిలితే ఈ పొగరు, కోపం అన్నీ చల్లబడతాయి. ఇంకెప్పుడైనా టైం కాని టైంలో బయటికొచ్చి ఇలాంటి పిచ్చి వేషాలు వేయి. తోలు తీస్తా. రేయ్! నేనేదో కావాలని హగ్ చేసుకున్నట్టు నన్నెందుకు దెప్పి పొడుస్తావు? ఏదైనా నీకు ఆడపిల్ల లక్షణాలు లేవే. పద ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. ఏం అవసరం లేదు నేనే వెళ్తాను. ఏ నాలుగు తగిలించమంటావా? చెయ్యి విరిచేస్తాను. నా వంటి మీద చెయ్యి వేశావంటే సచ్చినోడా! చేసింది చాలు పద అని స్వీటీ తలనిమిరి కారెక్కాడు ఆర్యన్. కోపంగా చూసింది. ఈ మెంటలోడి సంగతి ఇప్పుడు కాదు. తర్వాత చెప్తా అనుకుని కారెక్కింది. చాలా రోజుల తర్వాత భార్య చేత గోరుముద్ద తిన్నాడు రామ్. మామగారితో కాసేపు మాట్లాడి టైం చూశాడు. ఇప్పుడు టైం చూస్తున్నావు ఎందుకల్లుడు? మార్నింగ్ ఎళ్దు. లేదు మామ ఇప్పుడే వెళ్ళాలి. ఇప్పుడెక్కడికెళ్ళేది? రాక రాక నా కూతురిని తీసుకొచ్చావు కదా! ఈ రోజుకి ఉండండి అని విశ్వనాథ్ అనగానే రామ్ ఏం మాట్లాడలేదు. మౌనంగా సీతను చూశాడు. బెడ్ మీద కూర్చొని తన తల్లి చేతిని గట్టిగా పట్టుకుని సంతోషంగా మాట్లాడుతుంది. సరే మామయ్య ఇక్కడే ఉంటామని పక్కన రూమ్‌కెళ్ళాడు రామ్. నీట్‌గా మంచంపై బెడ్‌షీట్ వేసి దిండేసుకొని అలా నడుం వాల్చాడు. అతని మైండ్ మాత్రం ఇక్కడ లేదు. రకరకాలుగా ఆలోచిస్తుంది. సీత ఏంటి నాన్న అల్లుడు పడుకున్నాడు కదా! నువ్వు కూడా వెళ్లి పడుకోమా! ఇప్పటికే చాలా లేట్ అయింది. పర్వాలేదు నాన్న. కాసేపు ఇక్కడే ఉంటాను. ఉదయం నా దగ్గరే కదా ఉంటావు. ఈ ముఖం కూడా నీరసంగా ఉంది. కాసేపు పడుకోమ్మా. సరే నాన్న అని తల్లి నుదుటిన ముద్దు పెట్టి, జాగ్రత్త నాన్న. నా బంగారం. అల్లుడుండగా ఎందుకమ్మా జాగ్రత్త? అల్లుడు మనసును బాధ పెట్టకుండా చక్కగా ఉండు తల్లి. పిల్లలు లేరని బాధపడుతున్నారు కదా! ఒకసారి ఆ విషయం ఆలోచించు. రామ్ మాటల్లో తండ్రి కావాలన్న ఆశ కనిపిస్తుంది కదా! ఎంత కాదన్నా తను నీ భర్త తల్లి. ఇంకా ఎంతకాలమని ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. చిన్న పిల్లలైతే కాదు గాని రామ్. నువ్వు కలిసి ఉండండి అని చెప్పకనే చెప్పారు విశ్వనాథ్. తండ్రి మాటలకి కోపమొచ్చినా అంతలోనే వీడు మా నాన్న మనసులో మంచిగా స్థానం సంపాదించుకుందే కాకుండా పిల్లల కోసం కూడా బాగా నూరి పోశాడు. చెప్తాను ఈ రాక్షసి సంగతి అనుకోని విసుగ్గా రామున్న గదికొచ్చింది. బెడ్ మీద పడుకొని ఆలోచిస్తున్న రామ్ ఎదురుగా తననే కోపంగా చూస్తున్న సీతను చూసి ఏంటి వట్టి చేతులతో వచ్చావు? పాల గ్లాస్‌తో వస్తావనుకుంటే ఏయ్! అంత కోపం ఎందుకే? దా వచ్చెయ్. వచ్చి ఇలా నా పక్కన పడుకో. కాసేపు నీతో అచ్చికబుచ్చికలాడి, ఆ తర్వాత సరదాం. షటప్ అంటూ అరిచింది కానీ, అతనితో ఏ చలనం లేదు. ఎప్పటిలాగే పొగరుగా చూసి కాలు మీద కాలేసుకొని, ఒక చేతిని తల కింద పెట్టుకొని, మరో చేతిని గుండెల మీదేసుకొని, యమహోని యమ యమ అందం చెలరేగింది అంటూ చిరు సాంగ్ పాడుతూ సీత నడుమును చూశాడు. కోపంగా ముందుకొచ్చి అతని షర్ట్ కాలర్ పట్టుకుంది. అమాంతం ఆమెను మీదకి లాక్కొని ప్లీజ్ తిట్టకే. ఏదైనా సరే నార్మల్‌గా మాట్లాడు. పక్క రూమ్‌లోనే కదా అమ్మ, నాన్న ఉన్నారు. ఈ వయసులో కూడా మనం గొడవ పడితే బాగోదు. వాళ్ళ మనసులు బాధపడతాయి. ఎందుకిదంతా చేస్తున్నావు? నీ కోసమే. నా కోసమా? అసలు మా అమ్మా, నాన్న బ్రతికే ఉన్నారని నీకెలా తెలుసు? ఎలా తెలుసేంటి? తెలుసుకున్నా. అదే ఎలా? మాటలు చిన్నగా వస్తున్న సీత ఎంత కోపంగా ఉందో తన ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది. చెప్పను. మా అమ్మ, నాన్నని తీసుకొచ్చి నా ముందు పెట్టినంత మాత్రాన నిన్ను క్షమించి ప్రేమిస్తానని అసలు అనుకోకు. ఇలాంటి పిచ్చి పనులు నీ మొగుడు ఎందుకు చేస్తాడు? నీకు తెలుసుగా రామ్ కోసం. ఈ ప్రేమ కోసం నేను యుద్ధం చేయడానికైనా సిద్ధపడతాను కానీ, ఇలాంటి ఎమోషనల్ సీన్ క్రియేట్ చేసే రకాన్ని కాదు. నువ్వెలాంటి రకంవో నాకు బాగా తెలుసు కానీ గుర్తుపెట్టుకో. ఈ సీత మనసు మార్చలేవు. ఇలానే ఇంకో విషయం. రేపు నాతో పాటు మా అమ్మ, నాన్నని నాతో పాటు ఇంటికి తీసుకెళ్తా. చనువిచ్చానని నెత్తినెక్కి డాష్ చేయాలని చూడకు. ఈ విషయంలో నువ్వు అనుకున్నది జరగదు అంటూ కోపంగా చెప్పాడు. ఎందుకు జరగదు? అంతే కోపంగా అడిగింది. ఎందుకంటే అన్నీ నేను అన్నట్టుగానే జరగాలి. నీకు తెలీదు నీ చుట్టూ ఏం జరుగుతుందో అని. రామ్ అనగానే సీత ఏం అర్థం కాక చూస్తుంది. ఇంకా ఉంది. కిఫ్